నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. గత 2 రోజుల నుంచి అల్లు అర్జున్ అరెస్టు ప్రక్రియ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నటువంటి సందర్భంలో తాజాగా 'సంధ్యా థియేటర్‌లో' జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది ట్రెండింగ్‌లోకొచ్చింది. ఒకవైపు అల్లు అర్జున్‌కి మద్దతు ప్రకటిస్తూ చాలామంది అక్కడికి వెళ్తున్నటువంటి సందర్భంలోనే మిగతా వారు ఆ కుటుంబానికి సంబంధించి 'సంధ్యా థియేటర్‌లో' మరణించినటువంటి కుటుంబానికి సంబంధించి ఎందుకు బాసట నిలవట్లేదు వారికి అన్నట్టు కూడా ప్రశ్నలు కొంతమంది ఉత్పన్నం చేస్తున్నారు. ఈ సందర్భంలోనే ఒకవైపు ఇది, ఇంకొక వైపు హాస్పిటల్‌కి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు తెరపైకి రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే మహిళ రేవతి మృతి చెందినటువంటి ఘటననే ఇంత వివాదంగా మారినటువంటి సందర్భంలో ఆ బాలుడు, ఆళ్ళ అబ్బాయి 9 సంవత్సరాల బాలుడు కూడా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పరిస్థితిని మనం చూసాం కిమ్స్‌లో. అయితే తాజాగా నిన్నటి నుంచి తన పరిస్థితి, శ్రీతేజ పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఆయన వెంటిలేటర్ పైన చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఆహ్, వైద్యానికి కూడా అనుకున్నంత మేర పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయలేకపోతున్నారు అనేటువంటి ఒక వార్త బయటికి రావడంతోటి ఒక్కసారిగా సెన్సేషన్‌గా మారింది. అసలు శ్రీతేజకి ఏం జరిగింది? హాస్పిటల్‌లో చికిత్స ఎలా కొనసాగుతుంది? ప్రస్తుతం బయటకొచ్చినటువంటి ఒక ఫోటో తెగ వైరల్ అయిపోతుంది. దీన్నే ఇప్పుడు ఎవరైతే నిన్న అల్లు అర్జున్‌ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సినీ తారలున్నారో, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అల్లు అర్జున్‌కి మద్దతుగా నిలిచినటువంటి వారున్నారో, వారికి వ్యతిరేకంగా మరికొంతమంది వీరి పరిస్థితి ఏంటి? వీరికెందుకు మద్దతు తెలపట్లేదు? అల్లు అర్జున్‌కే వచ్చి పరామర్శిస్తున్నారు గానీ, ఈ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించట్లేదు అనేటువంటి ఒక రకమైనటువంటి కామెంట్స్ అనేది సోషల్ మీడియాలో విపరీతంగా ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆహ్, ట్విట్టర్‌లో అయితే పూర్తిగా ఈ శ్రీతేజ పిక్‌ని తాజాగా విడుదలైనటువంటి ఈ పిక్‌ని వైరల్ చేస్తూ అక్కడ చాలా తీవ్రమైనటువంటి క్రిటికల్ పొజిషన్‌లో ఆ బాలుడున్నాడు. అలాంటి పరిస్థితుల్లో వారికి మద్దతుగా నిలవకుండా వీరికి మద్దతుగా నిలుస్తూ మీడియాలో హైలైట్ చేస్తున్నారనేటువంటి వార్త వ్యక్తమవుతుంది.